అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానున్నాను దేవుని దయ వల్ల. మీ అందరూ కూడా ప్రైజ్‌లు చెల్లిస్తున్నాను. మరి దేవుని నామమున మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు మరి 139 అధ్యాయం కీర్తనలు 13వ వచనం నుంచి 16వ వచనాల వరకు చదువుకుందాం. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు గారు దేవుని జ్ఞాపకం చేస్తూ మరియు అక్కడ మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. 13వ వచనంలో చూస్తే, నా అంతరంద్రియములను నీవే కలగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు గారు తల్లిదండ్రులకు పుట్టాడు కదా, దేవుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం ఆలోచించాలి. నా అంతరంద్రంలో నీవే కలగజేస్తేవి, నాకు తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. ఏంటండి అసలు దావీదు గారికి భయం ఆశ్చర్యం పుట్టుచున్నది అంటున్నాడు? దేని గురించి పుట్టుచున్నది? ఎవరిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాటల్లో దావీదు గారు? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడని. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించావు నీవే అని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ విధంగా నిర్మించాడు అని చెప్పేసి మనం లోతులోనికి వెళ్తే కనుక, భార్య భర్తలు శరీరానుసారంగా కూడినప్పుడు వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళు కూడితేనే వాళ్ళకి సంతానం కలిగిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వారికి సంతానం కలగాలంటే దేవుని యొక్క కృప కావాలి. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేనివారు చాలామంది భూమి పైన మనకు కనబడతారు. ఎంతో వారి యొక్క డబ్బును వ్యయం చేసుకుంటూ సంతానం కలగాలని, పిల్లలు కావాలని. ఒకవేళ పిల్లలు లేకపోతే ఆవిడ గారు ఏమనుకుంటారంటే గొడ్డు అని పేరు వారికి కలుగుతుంది, ఆమె కలుగుతుంది. సంతానం లేకపోతే ఆమె యొక్క భర్త గారు కానీ ఆమె గారు కానీ ఎంతో కృంగిపోతారు. అయ్యో నాకు సంతానం లేదని చెప్పేసి. అయితే సంతానం లేకపోతే ఎంతో బాధకు లోనై చాలా ఆలోచనకు గురవుతూ ఉంటారు. అయితే 13వ వచనం మనం చూస్తే, నా అంతరంత్యములను నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో నీవే నన్ను నిర్మించావని చెప్పేసి దావీదు గారు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలా నిర్మించాడని మనం ఆలోచిస్తే కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాన్నగారు అమ్మగారిని కూడినప్పుడు అయితే
దగ్గర దగ్గర 30 కోట్ల కణాల నుంచి 50 కోట్ల కణాల వరకు నాన్నలో నుంచి అమ్మలోనికి వెళ్ళిపోతాయి. ఆ కణాల్లో మరి కణాలన్నీ కూడా చాలా చురుగ్గా ఉండాలి. హుషారుగా ఉంటేనే మరి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనం ఒకవేళ సంతానం కలగకపోతే ఆ సంతానం కలిగినటువంటి వారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కనుక డాక్టర్ అంటాడు మీలో కౌంటింగ్ తక్కువ ఉందని చెప్పేసి పురుషునికి చెబుతాడు. ఎందుకంటే శుక్ర కణాలలో మరి కౌంటింగ్ తక్కువ ఉంటే పిల్లలు కనడానికి కూడా పిల్లలు అవ్వడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. మరి ఎందుకు కౌంటింగ్ తక్కువ అవుతుందంటే మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఈ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఇష్టానుసారంగా ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్ త్రాగడం, వాటికి బానిసై మనం మళ్ళీ ఈరోజు వాడుతున్నటువంటి మొబైల్ రేడియేషన్ వల్ల కూడా కణాలు చనిపోతాయండి. అయితే వీటి ప్రభావంతో మరి పురుషుల్లో కణాలు చనిపోయి కౌంటింగ్ తక్కువ అవుతుంది అన్నమాట. అయితే ఈ మనం సంతానం కలగడానికి ఏంటంటే మరి యాక్టివ్గా ఉండాలి. కణాలు యాక్టివ్గా ఉన్నప్పుడే మరి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా ఆ యొక్క యాక్టివ్గా ఉన్నటువంటి కణాల్లో అన్ని కోట్ల కణాలు మరి తల్లిలోనికి ప్రవేశించినప్పుడు అండం ఒక గుడ్డు తెరుచుకోవడం, ఆ గుడ్లోనికి కణం వెళ్ళిపోవడం, ఒకే ఒక కణం అన్ని కోట్ల కణాలలో ఒకే ఒక కణం వెళ్ళిపోవడం, ఆ కణం పిండంలోనికి వెళ్ళి అక్కడ ఆకారం నిర్మించబడడం. ఈ వేరే కణాల గురించి మనం ఆలోచిస్తే కనుక మరి కొంతకాలం అయిన తర్వాత మరి కొన్ని గంటలైన తర్వాత చనిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చనిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్క కణం ఒక మనిషి అయితే మరి అవన్నీ కూడా బ్రతికి బట్ట కడితే కనుక మరి కోట్ల మనుషులు ఆ యొక్క కణాలే. అలా కాకుండా దేవుడు ఒకే ఒక కణానికి మరి ఈ యొక్క భూమిపై నిలబెట్టడానికి మరి అవకాశం ఇస్తాడండి. ఒక కణం ఆ అండంలోనికి వెళ్ళి పిండంగా మారుతూ మరి ఆ యొక్క ఆకారం నిర్మించబడే విధానం ఆలోచిస్తే కనుక చాలా ఆశ్చర్యం ఇస్తుందండి. ఎందుకంటే ఆ యొక్క ఆకారం నిర్మించబడడం, శరీరం నిర్మించబడడం, శరీరం ఉన్నటువంటి అవయవాలు కాలేయము, దొబ్బ, మూత్రపిండాలు, మళ్ళీ ఇంకా పెద్ద పేగు, చిన్న పేగు ఇవన్నీ ఎలా నిర్మించబడుతున్నాయి. మరి ఒక తల, మెదడు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, రక్తం, నరాలు ఇవన్నీ కూడా మనం ఒక యంత్రాన్ని ఆలోచిస్తే కనుక ఆ యంత్రం చూడడానికి ఒక బస్సును ఉదాహరణ తీసుకుంటే ఆ బస్సు మనకు ఆ యొక్క మిషన్ అంతా కూడా మరి యంత్రం అంతా కూడా మరి పరికరాలన్నీ కూడా భాగాలన్నీ కూడా మనకు కనబడవు, కానీ బస్సే కనబడుతుంది. అది మెకానిక్ చేసేవాడికి పరికరం ఎక్కడుంది, ఏ భాగం ఎక్కడుంది అతనికి తెలిసి ఉంటుంది. కానీ మనం ఊరికని వెళ్ళి బస్సులో కూర్చుంటాం, కానీ దాంట్లో ఆ యొక్క బస్సు కదలడానికి, బస్సు ప్రయాణించడానికి, బస్సు ఇక్కడ నుంచి అక్కడి గమ్యం చేరడానికి దాంట్లో ఎన్నో పరికరాలు, ఎన్నో భాగాలు అవసరమండి. అదేవిధంగా మానవ శరీరం నిర్మించబడాలంటే ప్రతిదీ కూడా మరి ఈ శరీరంలో ఎన్నో భాగాలు ఉంటాయి. ఈ భాగాలన్నీ కూడా ఒకటి చెడిపోయి ఒకటి పనిచేసినా కానీ శరీరం అనుకూలించదండి. శరీరం నడవడానికి కానీ మాట్లాడడానికి అనుకూలించదు. అయితే దేవుడు ఈ శరీరంలో ఎన్నో భాగాలను కలుగజేశాడు. మూత్రపిండాలు, శ్వాసకోశాలు ఇవన్నీ కూడా చాలా భాగాలు కలుగజేశాడు. తల్లి గర్భం నిర్మించబడుతున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియులారా. మరి యొక్క శరీరం నిర్మించబడడం, శరీరం భాగాలు నిర్మించబడడం, ఒకవేళ కళ్ళున్న దగ్గర ముక్కు ఉండడం, ఒకవేళ చేతులు ఉండకపోవడం, కాలు ఉండకపోవడం, ఇలాంటి సందర్భం కనుక కలిగితే కనుక మరి చూడడానికి కూడా చాలా భయంకరంగా ఒక శరీరం ఉంటుంది. మనం భూలోకంలో మనం చూస్తున్నప్పుడు ఒక
ఫోన్లో కూడా మనం నెట్లో చూస్తే కనుక ఒక్కొక్కరు కాలు లేకుండా మరి డాన్సులు చేయడం, వారి యొక్క బాధను చెప్పుకోవడం, చేతులు లేకుండా వాళ్ళు ఉండడం, మరి అలా ఉండడం వల్ల ఎన్నో కష్టానికి కూడా వారికి కొన్ని బాధలకు కూడా మరి వారు అనుభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేతులు లేకపోతే దువ్వుకోవడానికి కానీ బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాళ్ళు లేకపోతే నడవడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అదే కళ్ళు లేకపోతే మరి ఎక్కడైనా ప్రయాణించడానికి మనం చూడడానికి ఇబ్బంది అవుతుంది. మాటలు రాకపోతే ఇతరులతో మనం మన యొక్క బాధను పంచుకోవాలనుకున్న మనలో ఉన్నటువంటి మనసును చెప్పుకోవాలనుకున్న మనం చెప్పలేకపోతూ ఉంటాం. ఒకవేళ ముక్కే పంచకపోతే మరి వాసన తెలుసుకోలేకపోతాం. కళ్ళే పనిచేయకపోతే మరి బయట ప్రపంచాన్ని మనం చూడలేకపోతాం. అయితే శరీరం అన్నప్పుడు ప్రతి అవయవం ఉంటే అది అందంగా కనబడుతుంది. ఒకవేళ శరీరంలో ఈ యొక్క అవయవాలు సరిగ్గా ఉండకపోతే మరి చాలా ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీవు నేను ఈ యొక్క ఆకారంతో మంచి శరీరంతో ఉన్నామంటే మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? అయితే ఇంకా మరి అమ్మ గర్భంలో మనం ఆలోచిస్తే కనుక అక్కడ దేవుడు నిర్మిస్తున్న విధానం ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యమండి. ఈ యొక్క అవయవాలు రావడం, కాళ్ళు చేతులు రావడం, మళ్ళీ ఆ తల్లి గర్భంలో మరి మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ, ఆహారం కానీ, నీరు కానీ దేవుడు ఏర్పాటు చేయడం, మనం ఉండడానికి మరి ఒక సరైనటువంటి వాతావరణం మన తల్లి గర్భం మనకు కల్పించడం ఈ యొక్క వండర్ ఆశ్చర్యం కాదంటారా? చాలా ఆశ్చర్యం అండి. మళ్ళీ మనల్ని నిర్మించాలంటే దేవుడు ఒకటో నెల నుంచి మరి 9 నెలల వరకు 9 నెలలు దేవుడు మరి మనల్ని గర్భంలో ఆయన నిర్మిస్తాడు. మన శరీర నిర్మించబడాలంటే 9 నెలలు టైం పడుతుందండి. మనుషులు అనుకోవచ్చు 7 నెలలు మళ్ళీ ఇంకా వేరే నెలల్లో మరి జన్మిస్తారు కదా అని చెప్పేసి మనలో ప్రశ్న రావచ్చు. జన్మించిన తర్వాత మనిషికి ఎన్నో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ పీల్చుకోలేకపోవడం, మళ్ళీ తల్లి గర్భంలో ఉన్నటువంటి వసతి ఈ భూలోకంలో మనకు దొరకదండి. అంటే 9 నెలల లోపు పుడితే కనుక. అందుకే వారిని తీసుకెళ్ళి అద్దాలలో అద్దాలు అంటారు, వాటిలో వేయడం, ఆ అద్దాలలో మరి తల్లి గర్భం ఉన్నటువంటి వాతావరణం వాటిలో కల్పించడం, కొన్ని రోజుల మట్టుకు మరి ఆ యొక్క అద్దాల్లో వేస్తారండి పిల్లల్ని. అయితే మరి దేవుడు గర్భం నిర్మించిన విధానం ఎలా అంటే చాలా ఆశ్చర్యం అండి. మనుషులు ఈరోజు దేన్ని ఆశ్చర్యం అనుకుంటున్నారంటే తాజ్మహల్ని ఆశ్చర్యం అనుకుంటున్నాడు, చైనా గోడను ఆశ్చర్యం అనుకుంటున్నాడు. కానీ మనిషి తలుచుకుంటే మరి చైనా గోడ కాదు, తాజ్మహల్ కాదు, అంతకన్నా అద్భుతమైన కట్టడం కట్టగలుగుతాడు. అలాంటి జ్ఞానం ఈరోజు మనిషికి ఉంది. కానీ మనిషి చేయలేడు ప్రియులారా. మనిషిలా యంత్రాన్ని చేయగలడు, కానీ మనిషిలా చేయలేడు. అయితే ఈ విధానం దేవుడు కలగజేసిన విధానం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు ఏమంటున్నారంటే, నువ్వు కలగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుచున్నది. దేవా, నువ్వు మరి ఈ విధంగా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు, మమ్మల్ని నిర్మింపజేస్తున్నావు. మరి ఎలా ఈ యొక్క నరాలు కానీ, రక్తం కానీ, భాగాలు కానీ ఎలా కూర్చోబడుతున్నాయి, ఎలా చేస్తున్నావు, ఎలా అమర్చబడుతున్నావు, ఎలా అమర్చిస్తున్నావు? అన్ని కణాలలో 30 కోట్ల కణాల నుంచి 50 కోట్ల కణాలలో నన్నే ప్రత్యేకంగా నిర్మించావు దేవా. నాకు జీవంనిచ్చావు దేవా, నన్ను జీవింపజేస్తున్నావు దేవా. చాలా ఆశ్చర్యం తండ్రి, నాకు భయం వేస్తుంది ప్రభువా. అన్ని కోట్ల కణాలను మరి అవన్నీ కూడా మృతమయ్యాయి, చనిపోయి, కానీ నన్ను మాత్రం జీవింపజేసావు తండ్రి అని చెప్పేసి తన విలువ తెలుసుకున్నటువంటి దావీదు మహారాజు గారు ఆ యొక్క దేవునితో మాట్లాడుతూ దేవునితో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం కలుగుచున్నది దేవా. ఆ చనిపోయిన కణాలలో నన్ను కూడా కలిపి నాకు మరణాన్ని కలుగజేస్తే నేను ఎక్కడ ఉంటుంటే, ఎలా ఉంటుంటే? నన్ను జీవింపజేసావు తండ్రి. మరి జీవింపజేస్తేనే బ్రతికి బట్ట కట్టాను. మళ్ళీ ఈ యొక్క తల్లి గర్భంలో నిర్మించబడి 9 నెలలు అయిన తర్వాత ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని చూడగలుగుతున్నాను తండ్రి
అని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట అంటున్నాడు. నువ్వు కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం కలుగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యం లోతులోనికి మనం వెళ్తే కనుక ఈ యొక్క ముక్కును చూసినట్లయితే కొన్ని ఆ, రకాల వాసనలను తెలుసుకోగలుగుతుంది. ఒక ఆమ్లెట్ మనం తయారు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి తయారు చేస్తున్నప్పుడు ఒక కోడిగుడ్డు అట్టును ఆమ్లెట్ను ఆ వాసనను మనం ఎక్కడో ఉండి తెలుసుకోగలుగుతున్నాం. ఇతను ఆమ్లెట్ చేస్తున్నాడు, ఇతను మామిడి పండు తినగలుగుతున్నాడు, ఇతడు జామకాయను కోయగలుగుతున్నాడు, ఇతడు బజ్జీలు చేయగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తున్నాయంటే మరి దేవుడు మన యొక్క శరీరంలో ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కలగజేసి మరి దేవుడు ఆ యొక్క ప్రోగ్రాన్ని పెట్టాడు కనుకనే మనం ఆ యొక్క వాసనను మనం ప్రతిదీ కూడా మనం కనుక్కోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఇక కళ్ళు కూడా కొన్ని 300 పైన మెగా పిక్చర్ పవర్తో కళ్ళను కలగజేశాడు దేవుడు. చాలా ఆశ్చర్యం అండి. ఈ కళ్ళే కనుక లేకపోతే మనం ఈ యొక్క ప్రపంచాన్ని ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం చూడలేము. అలాంటిది దేవుడు కళ్ళను కలగజేశాడు. కళ్ళలో ఉన్నటువంటి పవరు 300 పైన మెగా పిక్చర్ అండి. అయితే దేవుడు మరి ఈ కళ్ళను మనం ప్రపంచాన్ని ప్రకృతిని చూస్తే కనుక పచ్చదనం, పసుపు, కలర్లు, యొక్క నక్షత్రాలు, ఆకాశం, ప్రతిదీ కూడా మనుషులను, జంతువులను, నీటిలో ఉన్నటువంటి జలచరములను వీటన్నిటిని కూడా చూసి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇవి చేపలు, వీరు మనుషులు, వీరు పశువులు, ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నామంటే కారణం కళ్ళలో చూస్తేనే మరి కళ్ళతో చూసి మనం తెలుసుకోగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటంటే దేవుడు ఆ ప్రోగ్రామ్స్ అంతా కూడా మన యొక్క మెదడులో యొక్క శరీరంలో పెట్టాడు కనుక మనం వాటిని తెలుసుకోగలుగుతున్నాం. ఒకవేళ దేవుడు కనుక ప్రోగ్రాం పెట్టకపోతే మనకు అవన్నీ కూడా తెలియవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రకృతిలో మనం చూస్తే మరి దేని రంగు ఆ రంగును మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎరుపు రంగు కానీ, పచ్చ రంగు కానీ, పసుపు పచ్చ రంగు కానీ, వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి మన శరీరంలో ప్రోగ్రామ్స్ పెట్టాడండి. మన మెదడులో ప్రోగ్రామ్స్ పెట్టాడండి. పెట్టడం వల్ల మరి మనకు తెలియగలుగుతుంది. కానీ ఆ ప్రోగ్రాం కనుక పెట్టకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఆలోచించినట్లయితే మనకు ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేదండి. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలో మరి ప్రోగ్రామ్స్ ఖాళీ నలుపు తెలుపు వచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్స్ పెట్టాడు కనుక ఆ టీవీ కలర్ చూపించేది కాదు. పచ్చదనంతో ఉన్నటువంటి వీడియోలు వచ్చినా కానీ, కలర్తో ఉన్నటువంటి వీడియోలు సినిమాలు వచ్చినా కానీ, ఆ టీవీలో మాత్రం మనము బ్లాక్ అండ్ వైట్ చూసేవారం, నలుపు తెలుపు చూసేవారం. కానీ వాటి కలర్లు మనం తెలుసుకోలేకపోయాం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ దాంట్లో పెట్టలేడు మనిషి. మళ్ళీ కొన్ని రోజులకు టీవీ వచ్చిన తర్వాత, కలర్ టీవీ వచ్చిన తర్వాత మరి ప్రతిదీ కూడా ప్రోగ్రామ్స్ మనిషి పెట్టాడు కనుక మరి ప్రకృతిలో ఏది ఏ విధంగా ఉందో అది టీవీలో మనం చూడగలుగుతున్నాం. ఇది ఎలా అంటే మనం ఆలోచిస్తే కనుక కంప్యూటర్ని చూస్తే కనుక కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్స్ పెడతామండి, ఇన్స్టాల్ చేస్తాం. ఆ ఇన్స్టాల్ చేస్తేనే మరి ఆ కంప్యూటర్ పని చేయగలుగుతుంది. మనం ఉన్నట్లుగా మనం ఆ కంప్యూటర్లో చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా టీవీలో కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి టీవీలు మరి కలర్ టీవీలు మనం చూస్తే కనుక మరి మనిషి ఏ విధంగా ఉన్నాడు? నలుపుగా ఉన్నాడా, తెలుపుగా ఉన్నాడా, చెట్లు పచ్చగా ఉన్నవా, ఎలా ఉన్నవి, పసుపు పచ్చగా ఉందా, ఆకుపచ్చగా ఉందా, ఎలా ఉందా మనం తెలుసుకోగలుగుతున్నామంటే దేవుడు మన మెదడులో మరి ఆ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టాడు కనుక మరి మనం తెలుసుకోగలుగుతున్నాం. అదే మన మెదడులో ఆ ప్రోగ్రామ్స్ పెట్టకపోతే మరి మనకు అవన్నీ కూడా తెలియవండి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆలోచిస్తే కనుక ఇంకా వినికిడి, ఏ శబ్దం ఎలా మనం తెలుసుకోగలుగుతున్నామంటే వినికిడితో, ఆ యొక్క శబ్దంతో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కడేమైంది, ఎక్కడ ఎవరన్నా అరుస్తున్నారా, ఏడుస్తున్నారా, పాడుతున్నారా, ఇంకా చూస్తే పిలుస్తున్నారా, ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తుందంటే మరి దేవుడు ఆ యొక్క ప్రోగ్రాం మనలో పెట్టాడు కనుక అవన్నీ తెలుస్తున్నాయి.
కొంతమంది చెవిటి వారిని చూస్తే కనుక వారికి ఆ ప్రోగ్రాం ఉండదు కనుక మరి వారికి ఎవరైనా పిలిస్తే కనుక ఎవరైనా రమ్మన్నా కానీ వారికి వినబడదు. ఎందుకంటే ఆ ప్రోగ్రాం పట్ల పెట్టలేదు కనుక. ఈ శరీరం అనేది చాలా అద్భుతమండి. శరీరాన్ని మనిషి తయారు చేయలేడు. శరీరం యంత్రాలతో తయారు చేయగలుగుతున్నాడు మనిషి, కానీ మనిషి లాంటి మనిషిని తయారు చేయలేడు. రక్తం పోతే మనిషి రక్తం మనిషికి ఇవ్వాలే, కానీ పశువు రక్తం ఏదో రక్తం తీసుకొచ్చేసి మనిషికి ఇవ్వలేడు ప్రియులారా. అయితే ఈ శరీరం అనేది చాలా అద్భుతం అండి. అందుకే అంటున్నాడు దావీదు గారు, నువ్వు కలుగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం. పని ఎలా కలగజేసావు దేవా, చాలా వందనాలండి. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, మరి దేవుడు కలుగజేసిన విధానాన్ని బట్టి నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, మంచి అందాన్ని ఇచ్చాడు. ఇంతమంది అందాన్నిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? నిన్ను నిర్మించాలంటే దేవుడు తల్లి గర్భంలో ఎంతో కష్టపడ్డాడండి. 9 నెలలు ఈ యొక్క రూపం రావడానికి దేవుడు చాలా కష్టపడ్డాడండి. 9 నెలల తర్వాత ఈ భూలోకానికి తీసుకొచ్చిన తర్వాత నీకు కావాల్సిన ఆక్సిజన్ భూలోకంలో ఉంచాడండి. ఆక్సిజన్, ప్రాణవాయువు, ప్రతిదీ కూడా నీకు కావాల్సిన ఆహారాన్ని ఉంచాడు భూలోకంలో. ప్రతిదీ కూడా ఈ భూలోకంలో మరి నీకు కావాల్సిన సూర్యరశ్మిని ఇచ్చాడు దేవుడు. శరీరానికి కావాల్సినటువంటి సూర్యరశ్మిని ప్రతిదీ కూడా దేవుడు నీకు ఉచితంగా కలుగజేశాడు. దేవునికి నువ్వేం కలగజేస్తున్నావు? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? దేవునికి వందనాలు. ప్రొద్దున లేవగానే మరి దేవునికి ఏమని మాట్లాడుతున్నావు, ఏమని చెల్లిస్తున్నావు ప్రియులారా? ఒకసారి మనం ఆలోచించాలి. తల్లి గర్భంలో మరి ఏ విధంగా కలగజేశాడు దేవుడు? ఒకవేళ నీకు కనుక శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఏది ఒకటి తక్కువ ఉన్నా కానీ నీ పరిస్థితి ఏంటి అసలు? ఒకసారి ఆలోచించావా? శరీరం ఉందని, దేవుడు చేసిన కష్టాన్ని మరిచి శరీరం ఉందని ఈ లోకంలో నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే, త్రాగడానికి బానిసై, పొగ తాగడానికి బానిసై, కళ్ళు తాగడానికి బానిసై, చెడు వ్యసనాలకు బానిసై, డ్రగ్కు బానిసై నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి నన్ను ఆలోచించావా? దేవుని యొక్క కష్టానికి నువ్వేం చెల్లిస్తున్నావు? ఆయన చేసినటువంటి కష్టానికి దేవుని రుణం తీసుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నువ్వు కలగజేసిన విధము చూడక భయము ఆశ్చర్యం కలుగుచున్నది. మరి నిన్ను కలగజేసిన దేవునికి మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకు భయం ఆశ్చర్యం కలగడం లేదా? మరి భయం అంత అద్భుతంగా కలిగించిన నీకు శరీరాన్ని నువ్వు ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నావు? శరీరానికి ఈ యొక్క విశ్రాంతిని కలగజేస్తున్నావా? మరి శరీరాన్ని ఎవరి కోసం వాడుతున్నావు? దేవుని కోసం వాడుతున్నావా? ఈ లోకంలో నువ్వు దేనికోసం వాడుతున్నావు? వ్యభిచారం కోసమా? త్రాగడానికి కోసమా? పొగ తాగడానికా? దేనికోసం? చెడు వ్యసనాలకు, మరి చెడు వాటికే నువ్వు బానిసైతే మరి దేవుడు నీ కోసం ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. మరొకసారి వచనాలు చూస్తే కనుక 11వ వచనంలో 139 కీర్తనలు 11వ వచనంలో చూస్తే కనుక, నువ్వు కలగజేసిన నా అంతరంద్రములో నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. అందరిని బట్టి నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్న దావీదు గారు అంటున్నాను, నువ్వు చేసిన విధానాన్ని బట్టి నాకు ఆశ్చర్యం భయం కలుగుచుంటే కనుక నీకు ధన్యవాదాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే దావీదు గారు ఆయన ఒక మహారాజు, మంచి జ్ఞానం గలవాడు, ఆయన దగ్గర ఎంతో సైన్యం కూడా ఉంది. అలాంటి ఒక గొప్ప దావీదు గారు మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంటే నువ్వేం చెల్లిస్తున్నావు? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఒకవేళ చెల్లించకపోతే మరి ఆ దేవుడు పడ్డ కష్టాన్ని నువ్వు మర్చిపోతున్నాయేమో, జ్ఞాపకం చేసుకో. ఇంకా కిందికి పోతే కనుక 14వ వచనంలో చూస్తే కనుక, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా భయం ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. అందుబట్టి నేను కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. అంటే ఇంతకుముందు మనం చూసాం, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అనుకుంటారు వారు చేసినటువంటి పనులు చాలా గొప్పవని చెప్పేసి, నేను చేసింది మళ్ళీ వేరే వారు చేయలేడని చెప్పేసి. తాజ్మహల్ చూసినట్లయితే అతను కట్టించినటువంటి అతను ఇంత అద్భుతం మళ్ళీ ఎవరు కట్టకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అంతకన్నా అద్భుతమైనటువంటి కట్టడ
చేయగల అటువంటి జ్ఞానం మనిషికి ఉంది ఈరోజు. కానీ దేవుడు చేసినటువంటి ఒక మనిషి మాదిరి మళ్ళీ మనిషిని తయారు చేయలేడు ప్రియులారా. అది దేవుని యొక్క అద్భుతం, ఆశ్చర్యం. ఆ సంగతి నాకు బాగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. ఎందుకంటే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు భూమి యొక్క అగాధముల నుండి మన్నును తీసి మరి బొమ్మగా చేశాడండి. బొమ్మగా చేసిన తర్వాత ఆయనకు దేవుడు జీవవాయువు ఊదగా ఆదాము జీవాత్మ అయ్యాడు. అయితే ఈ దావీదు గారు ఆదాంలో ఉన్నాడండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడి నుంచి ఆదామునికి జీవం వచ్చిందో అప్పుడే మనమంతా కూడా ఇప్పుడు భూమిపైన ఉన్నటువంటి మనుషులంతా కూడా ఆదాంలో ఉన్నటువంటి వారే. తరం వెంబడి తరం మరి మన యొక్క ఆకారం కణరూపంలో వస్తూ మళ్ళీ ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందండి. అంటే దేవుని యొక్క ప్రణాళిక. మనం దేవుని నుంచి ఆదాంకి వచ్చాం. ఆదాం నుంచి మనం ఈ వంశంలో, ఈ దేశంలో, ఈ స్థలంలో మరి జన్మించామండి. అది దేవుని యొక్క ప్రణాళిక ప్రియారా. నువ్వు నేను జన్మించాలంటే కోట్ల సంవత్సరాలు అయిందండి. ఈ భూమి మీద పుట్టడానికి సమయం కోట్ల సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకంటే మనం ఇంతకుముందే కణరూపంలో ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు తండ్రుల నుంచి మనం వచ్చామన్నమాట. కణరూపంలో మనం జన్మించడానికి కొన్ని సంవత్సరాలు అయింది కనుక అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప. అందుకే కణరూపంలో ఉన్న మనల్ని దేవుడు ఈ విధంగా ఈ అద్భుతంగా చేశాడు కనుక మరి దేవునికి మనం ఎలాంటి కృతజ్ఞత కలగవారమైనా మరి రోజుకు ఒకసారైనా దేవుని జ్ఞాపకం చేస్తున్నామా? దేని జ్ఞాపకం చేస్తున్నాం? మన సొంత విషయాల్లో పడి ఉన్నామా? సొంత విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామా? మన అవసరాల కొరకే మరి దేవుని మర్చి మన అవసరాలను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకవేళ దేవుని కాదని నువ్వు దూరం అయిపోతే నీ పరిస్థితి ఏంటి అసలు? ఒకవేళ దేవుడు ఇవన్నీ కలగజేశాడు, ఇవన్నీ కూడా కలగజేసిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే, దేవునికి వందనాలు చెల్లించకపోతే నీ జీవితం ఎలాంటిది? గట్టి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది. ఏ క్షణం మాయమవుతుందో తెలియదు. అలాంటి జీవితాన్ని మరి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి, దేవునికి వందనాలు చెల్లించి నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తే మరి ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కనుక దేవునికి భయపడాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సృష్టిని కలగజేసిన దేవుడు కనుక దేవునికి భయపడి జీవిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రియులారా. అయితే మరి 139వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే కనుక, నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపై నా దినములను నీ గ్రంథములో లిఖితం లాయను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. మనం అనుకుంటాం మరి స్కానింగ్ చేస్తాం కదా, స్కానింగ్ తల్లిగారు గర్భం ధరించిన తర్వాత 1వ నెల నుంచి స్కానింగ్ చేస్తూ గర్భంలో శిశువు ఎలా ఉందని చెప్పేసి పరిశోధన కొరకు మరి తెలుసుకోవడానికి కొరకు మనం అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మరి సిటీ స్కాన్ కాదు, అల్ట్రాసౌండ్ అని చెప్పేసి బేబీ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి మరి అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటాం. మరి ఆ యొక్క బేబీని బట్టి మందులు ఇవ్వడం డాక్టర్స్, తగిన జాగ్రత్తలు ఆ యొక్క తల్లి తీసుకుంటుందండి. అయితే ఇక్కడ అంటున్నాడు 16వ వచనంలో, నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్కానింగ్లో మనం బేబీ ఎలా ఉందో ఏం కథ తెలుసుకుంటున్నాం. కానీ ఆ బేబీ ఆరోగ్యం ఉండడానికి, బ్రతికి బట్ట కట్టడానికి, మరి మంచి ఆరోగ్యంతో ఈ ప్రపంచంలోనికి రావడానికి కారణం ఎవరంటే దేవుడండి. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. పిండమై ఉండగా
నేను గర్భంలో ఉన్నప్పుడు, పిండంలో ఉన్నప్పుడు, నేను పిండంలో ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసినాయి దేవా అని చెప్పేసి అంటున్నాడు. అయితే మనం అనుకుంటాం ఏంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత మరి చెడుగా ఆలోచించి మనం చెడుగా ఆలోచిస్తూ ఉంటామండి. అలా కాదండి. ఒక మన దేవుడు మనకు గర్భఫలం ఇవ్వాలంటే దేవుని కృప కావాలి. దేవుని యొక్క ప్రేమ కావాలి. దేవుని యొక్క కృప లేనిది గర్భం దాల్చడం చాలా కష్టమండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి ప్రపంచంలో పిల్లలు లేక గొడ్రాలుగా ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారండి. పిల్లలు లేక ఎంత కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు. వాళ్ళ జీవితం వ్యర్థం అనుకుంటున్నారు. అలాంటి వారున్నటువంటి దేశంలో ఒకవేళ మరి కణరూపంలో నువ్వే గనుక తల్లి గర్భంలో పడకపోతే, నువ్వే గనుక మరి తల్లి గర్భంలో నిర్మించబడకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒకసారి ఆలోచించావా? ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవుని? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావంటే, మరి జీవించగలుగుతున్నావంటే, మాట్లాడగలుగుతున్నావంటే, ప్రయాణించగలుగుతున్నావంటే, ప్రతీది కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావంటే, కంటితో చూసినటువంటి కళలను ఈ కళను నువ్వు చెప్పగలుగుతున్నావంటే, మాట మాట్లాడుతున్నామంటే దాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావంటే, వాసనను చూసి నువ్వు తెలుసుకోగలుగుతున్నావంటే కేవలం దేవుని యొక్క కృపనేనండి. ఒకవేళ నువ్వు చూసినప్పుడు ప్రతిదీ కూడా బ్లాక్ అండ్ వైట్గా కనబడితే, నీ ఈ వాసన నువ్వు పీలుస్తున్నట్టు వాసన ఒకటే రకంగా నీకు వాసన వస్తే, నీకు మాటని రాకపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుని మన జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాజుగా ఉండి మరి దేవుని 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 జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే నీ జీవితం ఏ పాటిది? నీవే పాటివాడు. మరి కేవలం మనుషులమైన మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన ఒక హోదా చాలా గొప్పది, ఆయన యొక్క స్తోమత చాలా గొప్పది. ఆయన తలుచుకుంటే ఇంకా మరి ఇలాంటి ప్రపంచాన్ని చేయగల సత్తా ఉంది దేవునికి. అలాంటి దేవుని బిడ్డగా నీవు జీవించాలంటే మరి దేవుని ఎదుట నీ యొక్క స్వభావాన్ని ఏ విధంగా చూపిస్తున్నావు, నీ యొక్క క్యారెక్టర్ని ఏ విధంగా చూపిస్తున్నావు, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. నీ జీవితం ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రపంచంలో జీవిస్తున్నామంటే, ఈ శరీరం కలిగి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనేనండి. కానీ నువ్వు చేసుకునే గొప్పతనం కాదు ప్రియులారా. మరి దేవుని విడిచి మనం జీవించిన దినములు ఎన్నో లెక్కలేనండి. ఆ దినాలను జ్ఞాపకం చేసుకొని, తండ్రి నేను నిన్ను మరిచి నీకు దూరమై నేను ఎన్నో సంవత్సరాలు దూరమై ఉన్నాను ప్రభా, నన్ను క్షమించని చెప్పేసి ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకున్నావు సహోదరుడా. మనం ఈ భూలోకానికి రాకముందే మరి మనం జీవించే విధానం, మనం బ్రతికి ఎన్ని రోజులు బ్రతుకుతామో ప్రతిదీ కూడా తన గ్రంథంలో లిఖితం రాసుకున్నాడండి. దేవుడు రాసుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనిషి అనుకుంటున్నాడు ఏంటంటే మరి నేను కనుక్కున్నదే చాలా గొప్పది. శాస్త్రవేత్తలను చూస్తే కనుక చంద్రమండలానికి వెళ్ళి అది గొప్పది ఇది గొప్పది అనుకుంటున్నారు. మరి ఇంకా వేరే వేరే గ్రహాలకు వెళ్ళి ఇది గొప్పది అది గొప్పది అనుకుంటున్నారు. దాన్ని ప్రజలు నమ్మేసి అవును శాస్త్రవేత్తలు గొప్పవారు అనుకుంటున్నారు. కానీ శాస్త్రవేత్తల కన్నా గొప్పవాడు దేవుడు. సృష్టిని కలగజేశాడు. ఒకసారి ఆలోచించండి, సృష్టిని చూడండి. చంద్రుడు తన యొక్క వెలుతురును మరి భూలోకమంతయు ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుని చూడండి, ఆ సూర్యుడు తన యొక్క కాంతిని మరి దినము రాగానే ప్రకాశింపజేస్తున్నాడు. ఆ యొక్క సూర్యుల శక్తి క్షీణిస్తుందా అంటే క్షీణిస్తలేదండి. మరి అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంది. సూర్యునికి విశ్రాంతి అన్నది లేదండి. మరి చంద్రుడు భూమికి అడ్డమైనప్పుడు మనకు చీకటి వస్తుంది కనుక మరి మనం విశ్రాంతి తీసుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిలో దేనికి కూడా విశ్రాంతి లేదు. కేవలం మనిషికి విశ్రాంతి అండి. ప్రతిదీ కూడా మనిషి కోసమేనండి దేవుడు చేసిందంట. అంతది కూడా దేవుడు నిన్ను అంత అద్భుతంగా తల్లి గర్భంలో నిర్మించినప్పుడు, మరి నీ యొక్క ఆకారాన్ని అంత అద్భుతంగా చేసినప్పుడు, మరి నిన్ను ఈ భూలోకంలో ఇంత అద్భుతంగా నిలబెట్టినప్పుడు దేవుని కొరకు నువ్వేం చెల్లిస్తున్నావు? దేవుని
కృపను బట్టి నువ్వు జీవిస్తున్నావు. మరి దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిన్ను డబ్బులు, నీ యొక్క ఆస్తులు అడగడం లేదు. నీ యొక్క శరీరం, నీ యొక్క మనస్సును అడుగుతున్నాడు. నీ యొక్క శరీరాన్ని దేవుని కొరకు నలిపేయాలండి. ఎందుకంటే దేవుని యొక్క సువార్త కొరకు. మరి ఈ ప్రపంచంలో దేవుడిని తెలియని వారు, మరి క్రీస్తును తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు నువ్వు ఒక్కరికైనా వాక్యం చెప్పావా? ఒక్కరికన్నా వాక్యం చెప్పకపోతే నీ పరిస్థితి ఏంటి ప్రియులారా? ఎందుకంటే దేవుడు నీ కొరకు ప్రతిదీ కూడా చేశాడు, సృష్టించేశాడు. తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపాడు. కేవలం దేవుని యొక్క బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు కనుక, ఆ యొక్క దేవుని మర్చిపోయారు కనుక, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు చేరాలంటే వాక్యం చెప్పేవారు కావాలి. ఎవరు చెప్పినా వినడం లేదు. వాస్తవం చూసినటువంటి వారు కావాలి. పరలోకం గురించి తెలిసినటువంటి వారు కావాలి. దేవుని చూసినటువంటి వారు కావాలి అని చెప్పేసి తన ప్రియమైన కుమారుని నీ కొరకు, నా కొరకు పంపాడు ప్రియులారా. తను మన పోలిక చొప్పున నరళం చేద్దామన్న దేవుడు ఏ విధంగా అయితే ఆలోచింపజేస్తాడు దేవుడు, ఆలోచించగలుగుతాడు దేవుడు, అదేవిధంగా నా పిల్లలు ఆలోచించాలి, మరి చెడేంటి మంచి తెలుసుకోవాలని చెప్పేసి నీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని నువ్వేం చేస్తున్నావు? వినియోగిస్తున్నావా? వినియోగించకుండా పశువుల ప్రవర్తిస్తే దేవుడిని నేను చేస్తాడో జ్ఞాపకం ఉందా? నరకంలో ఆరని అగ్నిలో నీ యొక్క ఆత్మను పంపిస్తే నీ పరిస్థితి ఏంటి? లాజరు ధనవంతుని చూస్తే ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రి, నా సహోదరుడు కూడా ఈ అగ్నిగుండానికి రాకుండా ఒకరిని పంపు అని చెప్తున్నాడు. అలాంటి పరిస్థితి నీకు రాకముందు ఈ దేవుడు నిన్ను కలగజేసిన విధాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞత గలవాడవై మరి నరకములో పడకుండా దేవుని జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకొని ఆయన యొక్క వెంబడి వెళ్ళి వాక్యానుసారంగా నడుచుకొని మరి వాక్యమైనటువంటి క్రీస్తుని వెంబడిస్తే మరి లోకంలో మరి నీకు ఎంతో మంచిది కలుగుతుంది ప్రియులారా. మనం పరలోకం వెళ్ళాలన్నా, నరకం వెళ్ళాలన్నా ఈ లోకంలోనే మన యొక్క నిర్ణయం, ఈ లోకంలో మన యొక్క డిసైడ్, ఈ లోకంలో మనకు అవకాశం. ఒకవేళ మనం తెలుసుకోలేక, మన యొక్క గురేంటో తెలుసుకోలేక మన ఇష్టానుసారం మనం బ్రతుకుతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించావా? ఒకవేళ దేవుని బిడ్డలారా, దేవునికి దూరమై నువ్వు బ్రతుకుతే ఆరని అగ్నిలోని ఆత్మ వెళ్ళిపోతే కోట్ల సంవత్సరాలు హరుస్తూ మరి యాతన పడాల్సిందే తప్ప మరి నీకు సుఖం దొరకదు ప్రియులారా. ధనవంతులు అంటున్నాడు లాజర్ని చూసి అబ్రహాంని చూసి, తండ్రి అయిన అబ్రహాం, నాకు దాహం వేచున్నది, నీ చిటికని వేలితో ఒక నీటి చుక్కను పంపు అన్నప్పుడు నాకు నీకు అగాధం ఉంది కనుక మరి అదంతా తగదు అని అబ్రహాం అంటాడు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఇప్పుడే ఈ క్షణమే మార్పు చెందితే, దేవునికి దగ్గరగా జీవిస్తే నీకు అవకాశం ఉంది కనుక డిసైడ్ నీదే ప్రియులారా. సహోదరుడా, డిసైడ్ అన్నది నీదే. ఎందుకంటే దేవుడు మహాజ్ఞాని, శక్తిమంతుడు. మరి దేవుడు మనిషి ఒకటి కాదు ప్రియులరా. దేవుని యొక్క తలంపులు వేరు, మనుషుల యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మనుషుల యొక్క ఆలోచనలు వేరు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మనిషి యొక్క జ్ఞానం ఇంత అని చెప్పి ఉంటుంది, కానీ దేవుని యొక్క జ్ఞానానికి అంతం లేదు ప్రియులరా, అపరిమితం. అందుకే దేవుని మనిషిగా ఉన్నప్పుడు, సజీవులకు ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యానుసారం నడుచుకుంటే, ఒకవేళ నువ్వు దేవునికి నచ్చితే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తే దేవుడు మరి నిన్ను పరలోకానికి పంపిస్తాడు ప్రియులరా. ఒకవేళ పరదేశకు వెళ్ళి పరలోకంలోకి వెళ్తే కనుక అక్కడ దేవునితో సహవాసం ఎంత సంతోషకరం ప్రియులారా. కన్న తండ్రి మరి నువ్వు భూలోకానికి రావాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది.
ఆ కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యొక్క అద్భుతమైన యొక్క శరీరాన్ని చెడువాటికి దగ్గర కాకుండా మరి దేవునికి దగ్గర చేసి దేవుని యొక్క పనిలో సాగ సాగ సాగిస్తే మరి నీ యొక్క జీవితమే చాలా అద్భుతం అండి. అందుకే ఒక్కసారైనా దేవుని దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు పరీక్షించుకొని నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, దేవుని యొద్ద నీ యొక్క తప్పులు ఒప్పుకొని మరి దేవుని కోరుకో ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క దావీదు గారు, రాజైనటువంటి దావీదు గారు దేవుని దగ్గర వెళ్ళి నా యొక్క పరిస్థితి ఇలాంటిది, నువ్వు నన్ను కలగజేసావు, ఎలా కలగజేసావు తండ్రి ఇంత అద్భుతంగా అని చెప్పేసి ఆయనకు భయము ఆశ్చర్యం అనిపించింది. కలుగజేసిన విధానాన్ని బట్టి ఆశ్చర్యం అనిపించింది. దేవా, నువ్వు కలుగజేసింది ఇంత అద్భుతమా అని చెప్పేసి. మరి మనుషులు కట్టడాలను చూసి ఇదే అద్భుతం అనుకుంటున్నారు, కానీ అంతకన్నా అద్భుతం దేవుడు చేసినటువంటి యొక్క అద్భుతం అండి. కట్టడాన్ని మనిషిని ఈ యొక్క అద్భుతం చేశాడు కనుక దేవునికి లోబడి జీవిస్తే దేవుడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు. ప్రతిదీ కూడా నీకు కావాల్సింది కలగజేస్తాడు ప్రియులారా. కేవలం దేవునికి లోబడి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి మరి దేవుని దగ్గరికి రావాలని, దేవుని మనసులో నుండి తన యొక్క కోరికలను నెరవేర్చాలని మరి చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్.